ఓకే. సో, గ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫ్ గ్రాఫ్ ఈజ్ ఆల్సో ఏ డేటా స్ట్రక్చర్. సో, యూజువల్‌గా గ్రాఫ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, టు నావిగ్ టు హ్యావ్ టు సాల్వ్ ద నావిగేషన్ ప్రాబ్లమ్స్. అంటే మీ గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో, ఇవన్నీ కూడా గ్రాఫ్ లాంటి డేటా స్ట్రక్చర్‌ని యూజ్ చేసే ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ షార్టెస్ట్ డిస్టెన్స్. ఆ తర్వాత to find the longest distance, shortest distance, to find the path between ఒక మేజ్ లాగా ఒక మేజ్ లాగా ఉండి మీరు అది చాలా వరకు మీరు పోగో ఛానల్స్‌లో వస్తది ఇట్లాగా. సో, ఎ పర్సన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. హి విల్ హావ్ థిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో, హి షుడ్ రీచ్ ద డెస్టినేషన్. ఇట్లా ఇక్కడ ఒక డెస్టినేషన్ ఉంటది. సో, ఇక్కడ నుంచి ఇట్లా ట్రావెల్ అయ్యి ఎళ్తాడు. ఇట్లా వెళ్ళి ఇక్కడ పాత్ లేదని తెలుసుకుంటాడు. మళ్ళీ ఇక్కడ ఎళ్తాడు. సో, ఇట్లాగే దిస్ ఈస్ కాల్డ్ యాస్ మేజ్ ప్రాబ్లమ్. సో, ఇలాంటి వాటిని మనం సాల్వ్ చేయడానికి వీటికి మనం గ్రాఫ్ చాలా హెల్ప్ అవుతది. ఓకే. తర్వాత సైకిల్స్ డిటెక్ట్ చేయడం. సైకిల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక వెబ్ స్క్రాపింగ్ ఇంజిన్ ఉంది. వెబ్ స్క్రాపింగ్ ఇంజిన్ అంటే ఏందంటే ఒక వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్ అడ్రెస్ మీ ప్రోగ్రామ్‌కి ఇచ్చేస్తారు. www డాట్ సమ్ వెబ్‌సైట్ ఓకే. ఏదో www.website.com. సో, ఈ వెబ్‌సైట్‌లో ఈ వెబ్‌సైట్‌ని చదువుతారు. యూ విల్ లిటరల్లీ యూజ్ యూర్ ప్రోగ్రామ్ టు గెట్ ఇన్సైడ్ దిస్ వెబ్‌సైట్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్. అండ్ హియర్ యూ విల్ ఫైండ్ సమ్ వెబ్‌సైట్ xxy.com ఆర్ సంథింగ్. సో, ఈ వెబ్‌సైట్‌కి మళ్ళీ వెళ్తారు. సో, యూ యూ గో అండ్ ఓపెన్ దిస్ వెబ్‌సైట్ xxy.com. And then you will have another website zzz.com here. సో, అగైన్ ఈ zz.com వెబ్‌సైట్‌ని ఓపెన్ చేస్తారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఇఫ్ అగైన్ దిస్ zz.com అగైన్ పాయింట్స్ టు website.com. ఇప్పుడు ఏమైపోతుంది? దిస్ విల్ బి ఇన్ ఎ లూప్. యాక్చువల్‌గా మన డెస్టినేషన్ వేరే ఏదో వెబ్‌సైట్. బట్ దిస్ కీప్స్ ఆన్ ఇన్ ఎ లూప్. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి వీటిని సైకిల్స్ అంటారు. సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు. సో, అతను ఒక కోర్స్ 201 కోర్స్ తీసుకోవాలి. సో, 201 కోర్స్ అంటే సమ్ నేమ్ ఏదో వెబ్‌సైట్ డిజైనింగ్ ఏదో సంథింగ్ అనుకుందాం. ఓకే. ఈ 201 కోర్స్ తీసుకుంటే 201 కోర్స్ చదవాలంటే 201 కోర్స్ చదవాలంటే దీనికి ఒక ప్రీ రిక్విజిట్ ఉంటది. ఆ ప్రీ రిక్విజిట్ ఏంటంటే సమ్ 100 ఆర్ 101 అనుకుందాం. ఓకే. సో, అంటే ఏంటంటే ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ 201 కోర్స్ తీసుకోవాలంటే 100 కోర్స్ ఫినిష్ చేసి ఉండాలి. చేయలేదనుకోండి. సో, అగైన్ హి విల్ గో అండ్ టేక్ ఎ 100 కోర్స్. బట్ ఈ 100 కోర్స్ కూడా కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. సో, 50, 70 ఇది ప్రీ రిక్విజిట్స్ అనుకుందాం. సో, 100 కోర్స్ తీసుకుంటే 50, 70 తీసుండాలి. సో, అగైన్ 50 చేయలేదు. సో, 50 ఇప్పుడు ఈ 50 చేయాలంటే 201 చేసుండాలి అన్న ఒక కండిషన్ తప్పుగా ఎవరన్నా వెబ్‌సైట్‌లో తప్పుగా ఏదైనా ఒక డేటాబేస్ డిజైన్ చేసేసారంటే, సో, ఎప్పటికీ ఆ స్టూడెంట్ హి కాంట్ టేక్ దిస్ 201. హి కాంట్ టేక్ దట్. ఎందుకు 201 తీసుకుంటే 100 తీసుకోవాలి. 100 తీసుకుంటే 50 తీసుకోవాలి. 50 తీసుకుంటే 201 తీసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎ సైకిల్ ప్రాబ్లమ్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ నాట్ ఎ సైకిల్ ప్రాబ్లమ్. దిస్ కాల్డ్ ఎస్ సైకిల్. సో, ఈ సైకిల్ అన్ని డిటెక్ట్ చేయడానికి గ్రాఫే యూజ్ చేస్తాం. క్లియర్? అర్థమైందా అండి? సో, గ్రాఫ్ అంటే ఏంటంటే, ఒకదానికి ఒకదానికి ఇంకో దానికి విల్ హావ్ ఎ లింక్. లింక్ అంటే ఏంటంటే ఒక ఎడ్జ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ సో, ఇదేంటంటే దిస్ ఆల్సో కైండ్ ఆఫ్ ట్రీ. గ్రాఫ్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ట్రీ. సో, దిస్ ట్రీ విల్ లుక్ లైక్ దిస్. ఇట్లా. ఇది ట్రీ కదా! దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రీ. రైట్? ట్రీ ఇలాగే ఉంటుందా అండి? ట్రీ. యూ రిమెంబర్ ట్రీ ఆర్ నో? ట్రీ గుర్తుందా? మర్చిపోయారా? యాహ్! సార్ గుర్తుంది సార్. ఓకే. సో, గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సంథింగ్ లైక్ థట్. ఓకే.
సో ఇది చూసారంటే దిస్ ఇస్ సైకిల్ 1 కనెక్టెడ్ టు 2, 2 కనెక్టెడ్ టు 3, 3 కనెక్టెడ్ టు 1. ఓకే, సో దీంట్లో కొన్ని ఇది ఇలా ఉంటుంది గ్రాఫ్, ఇలా ఉండదు. ఇది ట్రీ, ఇది గ్రాఫ్. సో గ్రాఫ్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ట్రీ. సో ఈ గ్రాఫ్ లో కొన్ని ఈ టర్మినాలజీస్ ఉన్నాయి. ఫస్ట్ టర్మినాలజీ ఏంటంటే ఎడ్జ్, అండ్ ద నెక్స్ట్ టర్మినాలజీ ఇస్ కాల్డ్ as వర్టెక్స్. గ్రాఫ్ లో రెండు విషయాలు ఉంటాయండి, ఒకటి ఎడ్జ్, ఒకటి వర్టెక్స్. ట్రీలో ఏమేమి ఉంటాయండి? వాట్ ఇస్ ట్రీ టర్మినాలజీ? రూట్, నోడ్, చైల్డ్, పేరెంట్. గుర్తుందా ఇవన్నీ? ఇవన్నీ ట్రీ Yeah, sir. టర్మినాలజీస్. సో అలాగా దీనికి ఎడ్జ్, వర్టెక్స్. సో వాట్ ఈస్ ఎడ్జ్, వాట్ ఈస్ వర్టెక్స్? సో 1 is connected to 2, 2 is connected to 3, 2 is connected to 3, 1 is connected to 2, 1 is connected to 3, 2 is connected to 3, 2 is connected to 4. అంటే ఇప్పుడు ఎట్లా డ్రా చేయాలి నేను? 2 is connected to 4, 4 is connected, 3 is connected to 4, or 4 is connected to 3, whatever it is. If it is connected, then we will draw a line, otherwise we will not draw a line. Clear? ఇది సార్ ఇలాగే ఉండాలా అంటే అలా అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ యువర్ లాజికల్ రిప్రజెంటేషన్. సో 1 కనెక్టెడ్ టు 2 కనెక్ట్ అయింది, 1 కనెక్టెడ్ టు 3 కనెక్ట్ అయింది, 2 ఈస్ ఆల్సో కనెక్టెడ్ టు 3, ఎస్ కనెక్టెడ్. 2 ఈస్ కనెక్టెడ్ టు 4 అంటే మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇట్లా స్ట్రైట్ లైన్ పెట్టాలా, లేకపోతే ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకోవచ్చు అంటే ఇట్స్ అప్ టు యూ. ఇట్లా కూడా పెట్టుకోండి 4 కనెక్ట్ అయింది అని చెప్పడానికి. 4 ఈస్ కనెక్టెడ్ టు 1 అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ నుంచి ఇట్లా కనెక్ట్ చేయలేను కదా, ఇట్లా కూడా కనెక్ట్ చేయొచ్చు. హలో సార్. ఎస్, వినపడుతుందా అండి? యా సార్, ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఐ థింక్ నా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఓకే, సో మీరు లాస్ట్ ఒక నిమిషం అండి. ఆడియో, ఫోన్ ఆడియో నుంచి కనెక్ట్ అవుతుందండి. Six 4 6 5 5 8. Welcome to Zoom. Enter your meeting ID. Enter your participant ID. You are in the meeting now. There are 2 participants in the meeting. This meeting is being recorded. Okay. వినపడుతుందండి? కెన్ యూ హియర్ మీ నౌ? యా సార్, వినిపిస్తుంది సార్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఐ థింక్ ఇంటర్నెట్ పోయినా కూడా మై వాయిస్ విల్ బి, యూ కెన్ టాక్ టు మీ. ఓకే, అండ్ మోర్ అందుకే ఇట్లా జాయిన్ అయ్యాను. ఓకే, సో ఇది మీకు గ్రాఫ్ బేసిక్గా ఇలా ఉంటుందండి, రైట్? అర్థమవుతుందా? సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఏ నోడ్ ఆర్ ఎడ్జ్ అంటే ఏం చెప్పాను? ఇంకా అది చెప్పలేదు కదా. సో ఎడ్జ్, వర్టెక్స్. ఎడ్జ్ అంటే ఏంటంటే ఈ కనెక్షన్ ఉంది కదా, 1 2 3 2 2 3 3 to 4 ఉందనుకున్నాం. సో ఎడ్జ్ అంటే మీరు బేసిక్ ఎడ్జ్ అంటే ఇది అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎడ్జ్. సో టేబుల్ తీసుకోండి, దీన్ని ఎడ్జ్ అంటారు, దీన్ని కార్నర్ అంటారు. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇది ఎడ్జ్ అనుకుంటాం. అది ఎడ్జ్ కాదు, కార్నర్. ఇది ఎడ్జ్. సో ఇది ఎడ్జ్, ఇది ఎడ్జ్, ఇది ఎడ్జ్. ఓకే, బేసిక్స్ ఇవి. టేబుల్ నేను చెప్పేది మామూలు మీ టేబుల్స్ ఇవి. టేబుల్ మామూలుగా టేబుల్లో కూర్చుంటారు కదా, దాన్ని. సో ఇక్కడ ఎడ్జ్ అంటే ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ as ఎడ్జ్. సో దీనికి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయండి? 4 edges. 4 edges. Yeah. Yeah. సరే,
నైబర్స్ అంటే ఏంటి, దగ్గరగా ఉండేవి, కనెక్షన్ ఉండేవి. సో వన్కి ఎన్ని నైబర్స్ ఉన్నారు, 2 neighbors. and 3 are. 3, yeah. సో 2కి ఎన్ని నైబర్స్ ఉన్నారు, 1 and 3. 3కి 1 and 2. 4కి 2. 4 నైబర్ అంటే కనెక్షన్ లో ఉందా, 4 ఓన్లీ 2 అంటున్నా. ఓకే 2. యా, నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇస్ 1 బట్ ద నైబర్ నేమ్ ఇస్ 2. ఓకే క్లియర్. సో ఇది మీకు ఇది అర్థమైందా, ఇస్ దట్ క్లియర్, అర్థమవుతుందా? యా సార్, అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను. సో దట్ దీన్ని గ్రాఫ్గా ఎట్లా మనం గ్రాఫ్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ వర్టెక్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. వర్టెక్స్ మిస్ అయ్యాను నేను. ఎడ్జ్ మాత్రం అర్థమైంది. ఒక్క నిమిషం నేను నాకు యాక్చువల్గా ఇంటర్నెట్ షిఫ్ట్ అవుతూనే ఉంది చాలా పెద్ద. అంటే యాక్చువల్గా నాకు అమ్యూనిటీ అపార్ట్మెంట్ వీళ్ళది ఒక నెట్వర్క్ ఉంది. సో ఇది ఎందుకు ఇది అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుందో తెలియట్లేదు. thing is really okay. I can forget this. Forgot. Okay, right. ఇంకా మీకు ప్రాబ్లం రాలేండి. గుడ్. ఓకే చెప్పండి. ఏం లేదు సార్, అది సో ఎడ్జ్ అంటే ఏంటంటే టేబుల్ ఎడ్జ్ ఏంటి, ఇది ఎడ్జ్ అని చెప్పాను కదా. యా సార్. సో ఇక్కడ ఎడ్జ్ ఏంటంటే ఇది ఎడ్జెస్. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి దీనికి, 1 2 3 4 ఎడ్జెస్ ఉన్నాయి ఈ గ్రాఫ్కి. ఇది గ్రాఫ్ అంటే అర్థమైందా మీకు? గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, సో బేసిక్గా దీన్ని ఎట్లా మనము గ్రాఫ్గా ఒక దాన్ని ఎలా మార్చడం అని నేను చెప్తాను, రైట్? సో ఇది గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది. ఇది ఎడ్జ్, దీన్ని వర్టెక్స్ అంటాం. కార్నర్ వర్టెక్స్. ఎన్ని వర్టెక్స్ ఉన్నాయి దీనికి? హలో, ఎన్ని వర్టెక్స్ ఉన్నాయండి దీనికి? హలో, సారీ, 4 సార్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో 3 ఈస్ కనెక్టెడ్ టు 4 అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు దీనికి ఎన్ని ఎడ్జ్లు ఉన్నాయి? 3 ఈజ్ కనెక్టెడ్ టు 4 అంటే ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 ఎడ్జ్ సార్. మొత్తం ఈ గ్రాఫ్ మొత్తానికి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? మొత్తానికి సార్ 5. సూపర్, అంతే, రైట్? ఓకే, లెట్స్ డూ దిస్. ఇప్పుడు నేను ఇదే కోర్స్ షెడ్యూల్ చూద్దాం ఒకసారి. కోర్స్ గురించి చూద్దాం. ఓకే, సో నేనేం చేస్తానంటే దెర్ ఆర్ కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఐల్ గివ్ దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ కోర్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 కోర్సెస్ అనుకున్నాం. సో ఈ ప్రతి కోర్స్కి ఒక ప్రీ రిక్వెసైట్స్ ఉంటాయి. సో ఆ ప్రీ రిక్వెసైట్ ఏంటంటే 0,1 ఇట్లా ఉంది. సో నేను ఒకసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్తాను, చూడండి. సో టోటల్ ఒక నేను ఎట్లా అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, హౌ దే ఆర్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్, దట్స్ హౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఇక్కడ ఏంటంటే యూ విల్ బి ఆస్కింగ్ మీ ద క్లారిఫైయింగ్ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. క్లియర్, అర్థమవుతుందా అండి? నేను ప్రాబ్లం అర్థమయ్యేటట్టు మీకు చెప్పను, ప్రాబ్లం చెప్తాను, మీరేంటంటే నాకు ప్రాబ్లం అర్థం చేసుకున్నది నాకు చెప్పాలి. ఓకే, నేను ఇప్పుడు మిమ్మల్ని గ్రాఫ్ యూజ్ చేయమని చెప్పట్లేదు, జస్ట్ అట్లీస్ట్ ప్రాబ్లం అర్థమవుతుందా చూస్తా. రెడీ? కెన్ ఐ గో? యా సార్. Yeah, okay. So there are total n courses a student has to take from 0 to n minus 1. From 0 to n minus 1, n courses.
there are n courses a student has to take, that is 0 to n minus 1. Numbered, those courses are numbered from 0 to n minus 1. Courses are numbered from 0 to n minus 1. A student has to take n courses. There are these courses are numbered from 0 to n minus 1. A course may have prerequisites that depends on the relationship expressed as a pair of numbers. For example, 0, 1 means you need to take course 1 before taking course 0. You need to take course 1 before taking course 0. Before taking 0. Okay. So now you have to tell me whether it is possible to take the courses or not, whether that student can take the course or not. Okay. For example, n is equals to 2. Okay. He has to take 2 courses. Prerequisites. Zero, 1. What does it mean? So a student has to take the course 1 before he takes 0. So he can take 0 and 1 both. So your function has to return true because he can take the courses. Another example, the same example, n is equals to 2. Prerequisites are 0, 1, 1, 0. So that means what? So he has to take 2 courses, numbered n minus 1, right? That means 0 and 1. N minus 1 is 1, right? 2 minus 1, 1. So he has to take, if he has to take 0, he has to finish 1. So if he has to take 1, he has to finish 0. So can he finish the course? No, sir. So your function has to return false. So this is your problem. Ardhamainda andi? Is it clear? Yeah, అర్థమైంది. అర్థమైందా? ఓకే. రాజ్? సార్ మళ్ళీ ఒకసారి చెప్తాను సార్. కింద ప్రీ రిక్వెస్ట్ n ఈక్వల్ టు అక్కడ 0, 1 అన్నారు. సో కోర్సెస్ అన్ని కూడా నంబర్డ్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి నంబర్డ్ ఫ్రమ్ 0 till n minus 1. అంటే ఏంటంటే ఇప్పుడు నీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ 2 అనుకో, కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే 0 కోర్సు ఫస్ట్ కోర్స్ ఉంటాయి. n minus 1 అంటే ఎంత? 2 minus 1, దట్ ఈస్ 1, రైట్? సో 0 to 1, 0, 1 కోర్సెస్ వాడు ఫినిష్ చేయాలి ఆ స్టూడెంట్. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే. సో ఇప్పుడు దీన్ని గ్రాఫ్గా పెడదాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నంబర్ ఆఫ్ ఒక చిన్న ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. n is equals to prerequisites 0, 1 ఇలా ఉంది. ఓకే. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? 0 డిపెండ్స్ ఆన్ 1 ఇంతే ఫస్ట్ ఎగ్జాంపుల్. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఎట్లా గ్రాఫ్గా రిప్రజెంట్ చేయొచ్చు? n is equals to prerequisites 0, 1, 1, 0. సో దాని అర్థం ఏంటంటే 0 డిపెండ్స్ ఆన్ 0 is connected to 1, 1 is connected to 0. అంటే ఇలా ఉంది. So this is the cycle. So if we detect a cycle, then we can return false. అర్థమైందా అండి? క్లియర్?
యా సార్. సో ఇది మనం చేయాల్సిన విషయం. ఓకే, నేను ఇక్కడ స్టాప్ చేసేస్తానండి. విల్ కనెక్ట్ నెక్స్ట్ వీక్ అండి. ఓకే, మీకు అర్థమైందా? కొంత మన గ్రాఫ్ అన్నది అర్థమైందా? యా సార్, అర్థమైంది సార్. ఓకే, సో నేను ఐఎమ్ స్టాపింగ్. ఓకే, నెక్స్ట్ వీక్ కనెక్ట్ అవుతామండి కొంచెం. సరే సార్, ఓకే. ఓకే. యా. ఓకే.